2023 ఏప్రిల్ 15 ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న కాల్విన్ హాస్పిటల్ పరిసరాలు సాయంత్రం వేళ చాలా రద్దీగా ఉన్నాయి. చుట్టూ పోలీసుల సైరన్ల మోత, భారీగా గుమిగూడిన మీడియా వాళ్లతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ఆ రోజు రాత్రి ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ బాహుబలి అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్లను మెడికల్ చెకప్ కోసం పోలీసులు అక్కడికి తీసుకొస్తున్నారు. సమయం రాత్రి 10:36 అవుతోంది. తలకు తెల్లటి గుడ్డ కట్టుకుని మీసాలు తిప్పుతూ పోలీసుల వ్యాన్లోంచి కిందకు దిగాడు అతిక్ అహ్మద్. భారీ భద్రత మధ్య ఇద్దరు అన్నదమ్ములు కాల్విన్ హాస్పిటల్ వైపు నడవడం మొదలుపెట్టారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న మీడియా వాళ్లంతా వాళ్లను రౌండప్ చేసి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. కానీ ఆ మీడియా వాళ్ల గుంపులో రిపోర్టర్ల ముసుగు వేసుకున్న 3 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ల చేతుల్లో మైకులతో పాటు బట్టల్లో దాచుకున్న లోడెడ్ పిస్టల్స్ ఉన్నాయి. ఈ సీన్ అంతా నేషనల్ టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతోంది. సరిగ్గా 2 రోజుల క్రితమే అతీక్ కొడుకు అసద్ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్లో లేపేశారు. దాంతో దేశం మొత్తం ఈ లైవ్ వీడియోను ఆసక్తికరంగా చూస్తోంది. ఇంతలో ఆ గుంపులోంచి ఒక రిపోర్టర్ గొంతు వినిపించింది. మీ కొడుకు అసద్ అంత్యక్రియలకు మీరు ఎందుకు వెళ్లలేదు అని అతను అడిగాడు. దానికి వాళ్ళు తీసుకువెళ్లలేదు, అందుకే వెళ్లలేదు అని అతిక్ అహ్మద్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ల ప్రధాన అనుచరుడు గుడ్డు ముస్లిం గురించి మరో ప్రశ్న ఎదురైంది. అసలు విషయం ఏంటంటే, ఈ గుడ్డు ముస్లిం అని తమ్ముడు అష్రఫ్ ఏదో చెప్పబోయాడు. కానీ ఆ మాట పూర్తి కాకముందే మీడియా ముసుగులో ఉన్న ఆ 3 తమ బట్టల్లోంచి తుపాకులు తీశారు. అతిక్ అహ్మద్, అష్రఫ్ల మీద పాయింట్ బ్లాంక్లో కాల్పుల వర్షం కురిపించారు. ఇద్దరి అన్నదమ్ముల ప్రాణాలు గాల్లో కలిసేదాకా వాళ్ళు ట్రిగర్ నొక్కుతూనే ఉన్నారు. ఆ తుపాకీ బుల్లెట్ల శబ్దం ఆ ప్రాంతంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న టీవీ స్క్రీన్ల మీద మారుమోగింది. 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేసి దశాబ్దాల పాటు యూపీని గడగడలాడించిన ఒక బాహుబలి కథ ముగిసింది. ఏకంగా పోలీసుల కస్టడీలో లైవ్ టెలికాస్ట్ జరుగుతుండగా 20 నుంచి 22 ఏళ్ల వయసున్న 3 కుర్రాళ్లు అతన్ని లేపేశారు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికీ వింటే ఒళ్ళు గగరు పొడిచే ఆ అతిక్ అహ్మద్ గతం ఏంటి? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ హత్య వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అతిక్ అహ్మద్ 1962 ఆగస్టు 10న అలహాబాద్లోని కసారీ మసారీ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి హజీ ఫిరోజ్ అహ్మద్ ఒక గుర్రపు జట్కా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. 8 మంది సభ్యులున్న ఆ ఇంట్లో పూట గడవడమే చాలా కష్టం. 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు అష్రఫ్తో కలిపి అతిక్ ఆ ఇంట్లో అందరికంటే పెద్దవాడు. అందుకే పెద్ద కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని తండ్రి ఆశ. కానీ అతిక్కు మొదటి నుంచి చదువు అవ్వలేదు. రౌడీయిజం అంటే చాలా ఇష్టం. ఈరోజు ప్రయాగ్రాజ్గా పిలుస్తున్న ఆనాటి అలహాబాద్లో ఏ చిన్న కాంట్రాక్ట్ దక్కాలన్నా ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉన్న గూండాలకి సాధ్యమయ్యేది. అలాంటి వాతావరణంలో పెరుగుతున్న కుర్రాళ్ళంతా తాము కూడా పెద్ద బాహుబలి అయిపోవాలని కలలు కన్నారు. నేరాల బాట పట్టి కిడ్నాప్లు చేసి రాత్రికి రాత్రి కోటీశ్వర్లు కావాలన్నది వాళ్ళ టార్గెట్. అదే దారిలో 8వ తరగతి చదువుతున్న వయసులోనే అటుగా వెళ్లే గూడ్స్ రైళ్ల నుంచి బొగ్గు దొంగిలించి అమ్మడం మొదలుపెట్టాడు అతిక్ అహ్మద్. ఆ తర్వాత 1979లో 10th ఫెయిల్ అవడంతో చదువుకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాడు. తన వయసున్న మరికొంతమంది కుర్రాలను కలుపుకుని ఒక చిన్న గ్యాంగ్ తయారు చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఎంతో క్రూరంగా మారిన అతిక్ కేవలం 17 ఏళ్ల వయసులోనే తన జీవితంలో మొదటి హత్య చేసేశాడు. ఈ బొగ్గు దొంగతనం వ్యవహారంలోనే జరిగిన ఆ మర్డర్తో ఆ ప్రాంతంలో అతిక్ పేరు మారుమోగింది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు రైల్వే బొగ్గుతో పాటు స్క్రాప్ దొంగిలించడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం ఇలాంటి పనులు చేశాడు. సరిగ్గా అతిక్ అహ్మద్ క్రైమ్ వరల్డ్లోకి అడుగుపెడుతున్న సమయంలో అక్కడ షౌక్ ఇలాహీ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ రాజ్యం నడుస్తుండేది. చాంద్ బాబాగా ఫేమస్ అయిన ఆ రౌడీ షీటర్ కనుసన్నలు లేకుండా అక్కడ ఆకు కూడా కదిలేదు కాదు. రాజకీయ నాయకుల అండదండలుండడంతో పోలీసులకు కూడా అతని గ్యాంగ్ అంటే చాలా భయం. చాంద్ బాషా మనుషులు ఎప్పుడూ తమ గ్యాంగుల్లో బాంబులు తయారు చేసే సామాన్ పెట్టుకుని తిరిగేవాళ్ళు. ఏ చిన్న ప్రమాదం ముంచుకొచ్చినా వెంటనే అక్కడికక్కడే బాంబులు తయారు చేసి ప్రత్యర్థుల మీద విసిరేవాళ్ళు. అందుకే ఆ గ్యాంగ్ను బాంబ్ బాజ్ అని పిలిచేవారు. ఎలాగైనా యూపీ అండర్ వరల్డ్లో ఎదగాలనుకున్న అతీక్కు చాంద్ బాబా గ్యాంగ్లో చేరడం ఒక మంచి అవకాశంగా కనిపించింది. కానీ కొద్ది రోజులకే ఒక పాత కేసులో పోలీసులు అతీక్ను అరెస్ట్ చేశారు. అతని మీద ఏకంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం కింద ఒక నేరస్తుని ఎటువంటి ఆధారాలు లేకుండా 12 నెలల పాటు జైల్లో పెట్టొచ్చు. ఉత్తరప్రదేశ్లో ఈ యాక్ట్ ఎదుర్కొన్న మొట్టమొదటి గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్. అరెస్ట్ అయిన తర్వాత అతన్ని ఒక నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులంతా సిద్ధం చేశారు. కానీ సరిగ్గా అదే సమయానికి ఒక రాజకీయ నాయకుడి ఫోన్ రావడంతో అతన్ని వదిలేశారు. చాంద్ బాబాను అంతమొందించాలంటే అతనికి పోటీగా మరొక పెద్ద రౌడీని తయారు చేయాలి. ఇది పోలీస్, రాజకీయ నాయకులు భావించిన మాట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అతిక్కు సైలెంట్గా సపోర్ట్ చేశారు. దాంతో అతిక్ అహ్మద్ రేంజ్ ఒక్కసారిగా మారింది. చూస్తుండగానే అతని పేరు దుమన్గంజ్, ప్రయాగ్రాజ్, కౌసాంబి, నోయిడా నుంచి లక్నో వరకు ఒక రేంజ్లో మారుమోగింది.
కొన్నేళ్ల పాటు చాంద్ బాబా దగ్గర నాటు బాంబుల తయారీ, ఆయుధాల సప్లై, కిడ్నాప్లు చేయడం ఇలాంటి విధులన్నీ నేర్చుకున్నాడు. కానీ తగినంత బలం రాగానే తన బాస్ అయిన చాంద్ బాబాకే ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో 1989వ సంవత్సరం వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు హడావిడి మొదలైంది. అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గం నుంచి చాంద్ బాబా ఎన్నికల బరిలోకి దిగాడు. తన నేర సామ్రాజ్యానికి రాజకీయ బలం కావాలనుకున్నాడు. అందుకే అదే స్థానం నుంచి చాంద్ బాబా మీద స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. నామినేషన్ వెనక్కి తీసుకోమని చాంద్ బాబా ఎన్నిసార్లు బెదిరించినా సరే అతిక్ వెనక్కి తగ్గలేదు. ఆ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు గ్యాంగ్ల మధ్య చాలా వీధి పోరాటాలు జరిగాయి. అప్పటికే చాంద్ బాబా అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు అతీక్ అహ్మద్కు భారీ మెజార్టీ కట్టబెట్టారు. అలా తన మొదటి ప్రయత్నంలోనే అతీక్ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవని అతనికి బాగా తెలిసింది. అందుకే ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే పక్కా ప్లాన్ చేసి చాంద్ బాషాను దారుణంగా లేపేశాడు. ఆ తర్వాత అతని గ్యాంగ్ మొత్తాన్ని తుడిచిపెట్టేసి ఆ క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే పవర్ చేతికి రాగానే అతీక్ అహ్మద్ బలం అమాంతంగా పెరిగిపోయింది. అలహాబాద్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని భయానక వాతావరణాన్ని సృష్టించాడు. అతని మీద పోటీ చేయడానికి కనీసం నామినేషన్ వేసే ధైర్యం కూడా అక్కడ ఎవరికీ లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో బూత్ క్యాప్చరింగ్ చేయడం, దొంగ ఓట్లు గుద్దడం, ఇది షరా మామూలుగా మారిపోయింది. తన దగ్గరుండే కుర్రాళ్ళు ప్రాణాలు తీయడానికైనా ఇవ్వడానికైనా రెడీ. ఒక పక్క ఎమ్మెల్యే హోదాను అనుభవిస్తూనే మరోపక్క తన గూండాగిరిని యథేచ్ఛగా కొనసాగించాడు. నగరంలో ఉన్న బడా వ్యాపారవేత్తల ఆస్తులు, డబ్బులు లాక్కోవడం దినచర్య అయిపోయింది. చిన్న చిన్న వ్యాపారులు, దుకాణదారులు, బిల్డర్ల దగ్గర ప్రతి నెల మామూలు వసూలు చేసేవాడు. దానికి ఎదురు చెప్పే ధైర్యం పోలీసులతో సహా ఎవ్వడికి లేదు. దాని ఫలితంగానే అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి 1989 మొదలుకొని 2004 వరకు వరుసగా 1, 2 కాదు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అతీక్. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినాటికి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పు వచ్చింది. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకును ఏకం చేసి తన అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. అదే సరైన సమయంగా భావించిన అతీక్ అహ్మద్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ములాయం సింగ్ సమాజ్వాదీ పార్టీలో చేరాడు. ఆ సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతో ములాయం సింగ్ ప్రభుత్వం నడుస్తుండేది. కానీ కొన్నాళ్లకు మాయావతి, ములాయం సింగ్ యాదవ్కు మధ్య మనస్పర్ధలొచ్చాయి. మాయావతి తన మద్దతును ఉపసంహరించుకోవడంతో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో కోపంతో రగిలిపోయిన సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఆయుధాలతో లక్నోని మీరాబాయ్ గెస్ట్ హౌస్పై దాడి చేశారు. అక్కడున్న బీఎస్పీ ఎమ్మెల్యేలను దారుణంగా కొట్టి మాయావతిని ఒక గదిలో బంధించి దాడికి ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ గెస్ట్ హౌస్ ఎపిసోడ్ వెనుక ములాయం సింగ్ ఆదేశాలున్నాయని, ఆ దాడిని లీడ్ చేసింది అతీక్ అహ్మద్ అని అప్పట్లో వార్త. ఈ వివాదాల మధ్య 1996 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి 4వసారి ఎమ్మెల్యే అయ్యాడు. అదే సమయంలో యూపీ పోలీసులు డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ కూతురు షాయిస్తా పర్వీన్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 5 కొడుకులు పుట్టారు. ఈ కాలంలోనే అక్రమదారుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు అతను. అతని ఆగడాలు ఏ రేంజ్లో ఉండేవంటే అశోక్ సాహు అనే ఒక సామాన్యుడు తెలియక అతీక్ తమ్ముడి కారును ఓవర్టేక్ చేశాడని పట్టపగల్లే అతన్ని నడి రోడ్డు మీద చంపేశారు. ఇలా ఎవరికీ తలంచకుండా భయపడకుండా సాగిపోతున్న అతీక్ అహ్మద్కు 2002లో ఒక ఊహించని దెబ్బ తగిలింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయింది. గెస్ట్ హౌస్ దాడి ఘటన మనసులో పెట్టుకున్న ఆమె అతీక్ అహ్మద్ మీద ఉక్కుపాదం మోపారు. దాంతో ఏకంగా ఒకే రోజు అతని మీద 113 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో అతీక్ అహ్మద్ జైలుకు వెళ్లడం, రావడం ఇదంతా కూడా పరిపాటిగా మారిపోయింది. కానీ జైల్లో కూడా అతనికి రాజభోగాలు అందేవి. ఒక రిసార్ట్కు సెలవుల మీద వెళ్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉండేది. ఈ రాజకీయ ఒత్తిళ్ల మధ్య సమాజ్వాదీ పార్టీ నుంచి బయటకొచ్చి ఆప్నాదల్ పార్టీలో చేరాడు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ టికెట్ మీద గెలిచి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఏ గాలికి ఆ చాప ఎత్తడంలో అతీక్ అహ్మద్ దిట్ట. మళ్ళీ 2003లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి కాగానే ఏమాత్రం ఆలోచించకుండా అప్నాదళ్ను వదిలేసి తిరిగి సమాజ్వాదీ పార్టీ గూడికి చేరాడు. 2004లో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అతీక్ అహ్మద్ భావించాడు. అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ను అడిగి మరీ అక్కడి నుంచి పార్టీ టికెట్ తెచ్చుకున్నాడు. ఆ ఫూల్పూర్ స్థానం ఏమంత సాధారణమైంది కాదు. గతంలో జవహర్లాల్ నెహ్రూ, వీపీ సింగ్ లాంటి 2 మాజీ ప్రధానమంత్రులు అక్కడి నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కానీ కాలం ఎంత విచిత్రమైందంటే ఆ తర్వాత కాలంలో అదే నియోజకవర్గ ప్రజలు అతీక్ అహ్మద్ లాంటి ఒక కరుడుగట్టిన నేరస్తుడిని గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ఒకే వ్యక్తి ఒకేసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండకూడదు కాబట్టి అలహాబాద్ వెస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆ స్థానానికి జరిగిన బై ఎలక్షన్స్లో తన తమ్ముడు అష్రఫ్ను బరిలోకి దించాడు. తాను 5 సార్లు గెలిచిన స్థానం కావడంతో తమ్ముడు గెలుపు చాలా సులువుగా ఉంటుందనుకున్నాడు. కానీ ఎన్నికల ఫలితం ఊహించని విధంగా వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన రాజుపాల్ చేతిలో అష్రఫ్ 4000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఒకప్పుడు రాజుపాల్ కూడా అతీక్ అనుచరుడే. కానీ తర్వాత సొంతంగా గ్యాంగ్ తయారు చేసుకుని అతను పెద్ద రౌడీగా మారాడు. ఒకవేళ తాను ఈ ఎన్నికల్లో ఓడిపోతే నగరంలో బాంబులు పేల్తాయని ఎలక్షన్స్కు ముందే రాజుపాల్ బహిరంగంగా అతీక్ను హెచ్చరించాడు. ఆ ఓటమి, ఆ బెదిరింపు అతీక్ అహ్మద్కు నిద్ర లేకుండా చేశాయి. తన పవర్ తగ్గిపోతుందన్న భయం అతన్ని వెంటాడింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక నెల రోజులకే రాజుపాల్పై అతీక్ దాడి చేయడం మొదలుపెట్టాడు. కానీ ప్రతిసారి రాజుపాల్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడేవాడు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో 2005 జనవరి 16న పూజాపాల్ అనే అమ్మాయిని రాజుపాల్ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి చేతికి పెట్టిన గోరింటాకు ఇంకా ఆరకముందే పెళ్లైన 9 రోజులకే రిపబ్లిక్ డే నాడు అతీక్ గుండాలు రాజుపాల్ను నడి రోడ్డుపై కాల్చి చంపారు. ఈ దాడిలో రాజుపాల్తో పాటు అతని 2 అనుచరులు కూడా చనిపోయారు. తన భర్తను అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ వాళ్ల మనుషులే చంపారని దుమన్గంజ్ పోలీస్ స్టేషన్లో పూజాపాల్ కేసు పెట్టింది. కానీ ఆమెకు న్యాయం జరగలేదు. అతీక్ భయానికి కేసులో సాక్షులందరూ పారిపోయారు. రాజుపాల్ బంధువులు ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ కూడా కోర్టులో తనేం చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉండడం, అదే పార్టీకి అతీక్ ఎంపీగా ఉండడంతో పోలీసులు కూడా ఈ కేసుని ఏం చేయలేకపోయారు. దాంతో క్రమంగా ఆ కేసు నీరుగారిపోయింది. రాజుపాల్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి మళ్లీ బై ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి బీఎస్పీ నుంచి రాజుపాల్ భార్య పూజాపాల్ పోటీకి దిగారు. కానీ ఈ ఎన్నికల్లో అతీక్ తమ్ముడు అష్రఫ్ గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. ఇక దీంతో వాళ్ళకి ఎదురు లేకుండా పోయింది. ఒకవైపు తాను ఎంపీ, మరోవైపు తమ్ముడు ఎమ్మెల్యే. దానికి తోడు రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఉండడంతో అతీక్ మరింత రెచ్చిపోయాడు. ప్రజలు తమ సమస్యల కోసం కోర్టుకు వెళ్లకుండా అతీక్ దగ్గరికే వెళ్లేవారు. ఒక రాజులాగా నియంతలా మారిపోయాడు అతను. కానీ 2007లో అతీక్ అహ్మద్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి ఏకంగా 206 సీట్లు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేసిన పూజాపాల్ అతీక్ తమ్ముడు అష్రఫ్ను చిత్తుగా ఓడించింది. ఇక్కడి నుంచే అతీక్ పతనం మొదలైంది. ఇప్పుడు తమ్ముడికి ఎమ్మెల్యే పదవి లేదు. తన అక్రమాల్ని వెనకేసుకురావడానికి రాష్ట్రంలో అనుకూలమైన ప్రభుత్వం లేదు. మాయావతి అధికారంలోకి రావడంతో ఉమేష్ పాల్కు కూడా ధైర్యం వచ్చింది. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అతీక్, అతని తమ్ముడి మీద కిడ్నాపింగ్ కేసు పెట్టాడు. గతంలో అతీక్ తనను కిడ్నాప్ చేశాడని ఒక పేపర్ మీద రాసిచ్చిన దాన్ని కోర్టులో చదవకపోతే ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కలకేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో ఉంది. తన మాట వినకపోతే తన కుటుంబాన్ని కూడా చంపేస్తానని భయపెట్టినట్లు అతను దాంట్లో రాసుకొచ్చాడు. ఒకవైపు రాజ్పాల్ మర్డర్ కేసు, మరోవైపు ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఎంపీగా ఉన్నప్పటికీ అతీక్ అహ్మద్ మీద అరెస్ట్ కత్తి వేలాడింది. దాంతో అతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ పోలీసులు ఢిల్లీలో దాక్కున్న అతీక్ను పట్టుకుని యూపీ జైలుకు తరలించారు. అతీక్ అహ్మద్ జైల్లో ఉన్నప్పటికీ ఒక ఎంపీగా కొనసాగుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమైంది. కానీ ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఈ డీల్పై పార్లమెంటులో ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 228 మంది ఎంపీల బలం మాత్రమే ఉంది. మెజారిటీకి ఇంకా 44 తక్కువ పడ్డాయి. దాంతో మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ సమాజ్వాద్తో పాటు ఇతర పార్టీల్ని ఆశ్రయించింది. ఎలాగైనా ఓటింగ్ నెగ్గాలని జైల్లో ఉన్న 6 ఎంపీలను కూడా బయటకు తీసుకొచ్చి పార్లమెంటుకు తీసుకువెళ్లారు. 6లో అతీక్ అహ్మద్ కూడా ఉన్నాడు. న్యూక్లియర్ డీల్కు మద్దతుగా ఓటు వేయాలని సమాజ్వాదీ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా అతీక్ అహ్మద్ సొంత పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఆ డీల్కు వ్యతిరేకంగా ఓటేశాడు. ఈ పరిణామంతో తీవ్రంగా కోపగించుకున్న ములాయం సింగ్ అతని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత 2009 లోక్సభ ఎన్నికల్లో అప్నా దళ్ టికెట్పై పోటీ చేసిన అతీక్ ఘోరంగా ఓడిపోయాడు. అతనికి రాజకీయంగా పవర్ పోయినప్పటికీ జనాల్లో అతని మీద ఉన్న భయం మాత్రం తగ్గలేదు. హత్యలు, కిడ్నాప్లు, దోపిడీలు లాంటివి 200కు పైగా కేసులున్నప్పటికీ ఏ ఒక్క కేసులోనూ అతనికి కోర్టులో శిక్ష పడలేదు. ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉండదు కాబట్టి, అతనికి భయపడి ఎవడు చెప్పడు కాబట్టి. 2012 ఎన్నికల ప్రచారం కోసం అతీక్ అహ్మద్ అలహాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. ఆ కేసును వినడానికి జడ్జిలు కూడా భయపడ్డారు. తీర్పు వ్యతిరేకంగా ఇస్తే తమను, తమ కుటుంబాలను చంపేస్తాడని వాళ్ళు భయపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది జడ్జిలు వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. చివరకు 11వ జడ్జ్ ఆ కేసును విచారించి అతీక్కు బెయిల్ మంజూరు చేశారు. కానీ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతని ఓటముల పరంపర ఆగలేదు. 2012 ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ నుంచి పోటీ చేసిన అతీక్ను పూజాపాల్ మరోసారి చిత్తుగా ఓడించింది. తన సామ్రాజ్యానికి ఎదురు లేకుండా చేసుకోవాలని ఏ రాజుపాల్ను అయితే అతను చంపాడు, ఇప్పుడు అతని భార్య చేతుల్లో తుక్కుగా ఓడిపోతున్నాడు. అటు తమ్ముణ్ణి, ఇటు అన్నను ఎన్నికల్లో ఓడించి ప్రతీకారం తీర్చుకుందామే. ఈ వరుస ఓటములతో పాలిటిక్స్ ఇక తనకు సెట్ అవ్వని అతీక్ అర్థమైంది. అందుకే మళ్ళీ తన పాత రాబిన్ హుడ్ ఇమేజ్ను వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు.
జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రతిసారి ఒక దర్బార్ పెట్టి జనాల సమస్యలు వినడం మొదలుపెట్టాడు. 2016లో సుప్రీంకోర్టు రాజుపాల్ మర్డర్ కేసును సిబిఐకి అప్పగించింది. అయినా కూడా అతీక్ అహ్మద్ దౌర్జన్యాలు ఆగలేదు. 2016 డిసెంబర్లో శ్యామ్ హిగిబాటన్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 2 స్టూడెంట్స్ అతీక్ దగ్గరకు వచ్చారు. ఎగ్జామ్లో కాపీ కొడుతూ దొరికిపోవడంతో కాలేజీ యాజమాన్యం వాళ్లను ఎగ్జామ్స్ రాయకుండా ఆపేసింది. ప్రతి విషయంలో తలదూర్చడం అలవాటుగా మారిన అతీక్ వెంటనే తన గూండాలతో కలిసి ఆయుధాలతో కాలేజ్ క్యాంపస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడున్న టీచర్ని, స్టాఫ్ను దారుణంగా కొట్టాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లో షేర్ చేశారు. అయినా సరే పోలీసులంటే ఏమాత్రం భయం లేని అతీక్ 2016 డిసెంబర్ 22న 320 కార్ల కాన్వాయ్తో ప్రయాగ్రాజ్ నుంచి కాన్పూర్ వరకు ఒక భారీ ర్యాలీ చేశాడు. అతడికి స్వాగతం పలకడానికి దారి పొడవున పూలతో స్వాగత తోరణాలు వెలిశాయి. ఈ వ్యవహారంపై అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో 2017 ఫిబ్రవరిలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ అతీక్కు పార్టీ టికెట్ కూడా నిరాకరించాడు. దీనిపై స్పందించిన అతీక్, నేను చాలాసార్లు స్వతంత్రంగానే గెలిచాను, నా టికెట్ నేనే తయారు చేసుకుంటానని వ్యాఖ్యానించాడు. అతీక్ జైలుకు వెళ్లిన సరిగ్గా 1 నెల తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవిలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న మాఫియా మీద ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే జైల్లో ఉన్న అతీక్ అహ్మద్ లోపల నుంచి తన క్రిమినల్ నెట్వర్క్ను ఆపరేట్ చేయడం కొనసాగించాడు. ఆ సమయంలోనే అతని 3 కొడుకులు ఉమర్, అలీ, అసద్ కూడా తండ్రి బాటలో నడుస్తూ క్రైమ్ వరల్డ్లో అడుగుపెట్టారు. అతీక్ అకృత్యాలకు బ్రేక్ వేయడానికి పోలీసులు అతన్ని తన ఏరియాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరియా జైలుకు మార్చారు. అయినా అతని దందా ఆగలేదు. 2018 డిసెంబర్లో ఒకరోజు అతీక్ కొడుకు ఉమర్ లక్నోకి చెందిన మోహిత్ జైస్వాల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ను కిడ్నాప్ చేశాడు. అతన్ని నేరుగా డియోరియా జైలుకు తీసుకువెళ్లాడు. అక్కడ జైలు లోపల అతీక్ అహ్మద్ స్వయంగా ఇనుప రాడ్లు, కొరడాలతో మోహిత్ జైస్వాల్ను దారుణంగా కొట్టాడు. బలవంతంగా కొన్ని పేపర్ల మీద సంతకాలు చేయించుకుని అతని పేరు మీద ఉన్న 45 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని లాక్కున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో తన భయం అలాగే ఉండాలని అతనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ కిడ్నాప్ దాడి వెనుక కొందరు పోలీసుల హస్తం కూడా ఉందని తేలింది. ఈ విషయం బయటకు రాగానే యూపీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే యాక్షన్ తీసుకుని డియోరియా జైలు అధికారులను సస్పెండ్ చేశారు. అతీక్ను వెంటనే బరేలీ జైలుకు షిఫ్ట్ చేశారు. ఈ మోహిత్ జైస్వాల్ కిడ్నాప్ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని నిర్ణయించారు. అతీక్ అహ్మద్, అతని కొడుకు ఉమర్తో పాటు పలువురు అనుచరుల మీద కిడ్నాప్, దాడి కేసులు నమోదయ్యాయి. ఈ కేసు తీవ్రత ఎంత ఉందంటే చివరికి ఇందులో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. యూపీ జైల్లో ఉన్నప్పటికీ అతీక్ అహ్మద్ క్రైమ్ యాక్టివిటీస్ ఏం మాత్రం ఆగలేదని సుప్రీంకోర్టుకు అర్థమైంది. అందుకే 2019 ఏప్రిల్లో అతని గుజరాత్లోని సబర్మతి జైలుకి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్కు దూరం కావడంతో అతని పవర్ మెల్లగా తగ్గడం మొదలైంది. ఒకప్పుడు తన గురువు చాంద్ బాషాను తను ఎలాగైతే మోసం చేశాడో ఇప్పుడు అతని సొంత మనుషులు కూడా అతన్ని మోసం చేయడం మొదలుపెట్టారు. మరోవైపు పోలీసులు కూడా 50కి పైగా కేసుల్లో అతని మీద యాక్షన్ తీసుకోవడం చాలా క్విక్గా స్టార్ట్ చేశారు. అతని అక్రమ ప్రాపర్టీ మీద బుల్డోజర్లు దించి మట్టిలో కలిపేశారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని సీజ్ చేశారు. యూపీ పోలీసులు ఒకవైపు అతీక్ అహ్మద్ స్థావరాల మీద బుల్డోజర్లు నడుపుతూ ప్రాపర్టీ సీజ్ చేస్తుంటే మరోవైపు అతని కొడుకుల మీద కూడా చట్టపరంగా ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు తమను ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో అన్న భయంతో వాళ్ళు దాక్కోవడం మొదలుపెట్టారు. 2022లో అతని 2 పెద్ద కొడుకులు ఉమర్, అలీ కోర్టులో సిబిఐ ముందు సరెండర్ అయ్యారు. అదే సంవత్సరంలో 2022 అక్టోబర్లో రాజుపాల్ మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ కూడా తన ఎంక్వైరీ పూర్తి చేసింది. ఈ కేసులో అతీక్, అతని తమ్ముడు అష్రఫ్తో సహా 7గురిని దోషులుగా తేల్చింది. వీళ్లకు కఠిన శిక్ష విధించాలని అలహాబాద్ హైకోర్టును కోరింది. సిబిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అతీక్ భార్య షాయిస్తా పర్వీన్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే తన 3వ కొడుకు అసద్ను రంగంలోకి దించి వాళ్ల తండ్రి నెట్వర్క్ను నడిపించే బాధ్యత అప్పగించింది. రాజుపాల్ కేసులో సిబిఐ వాళ్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ఆ కేసులో విట్నెస్గా ఉన్న ఉమేష్ పాల్ కారణమని అసద్ భావించాడు. నిజానికి ఉమేష్ పాల్ పదే తన స్టేట్మెంట్ మార్చడం వల్ల సిబిఐ అతని సాక్ష్యాన్ని అసలు కన్సిడర్ చేయలేదు. అయినా సరే 2023 ఫిబ్రవరి 24న అసద్ తన గూండాలతో కలిసి ప్రయాగ్రాజ్లోని దుమన్గంజ్ ఏరియాలో ఉమేష్ పాల్ కారుపై దాడి చేశారు. బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అతన్ని హత్య చేశారు. ఉమేష్ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న అతని వృద్ధురాలైన తల్లి ఆ తర్వాత కాలంలో ఆ కేసు మెయిన్ విట్నెస్గా మారింది. రాజుపాల్ కేసులో సిబిఐ అభియోగాలు నమోదు చేసిన తర్వాత అదే కేసుకు సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ను చంపడం సంచలనంగా మారిపోయింది. ఇది ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థని ప్రశ్నార్థకంగా మార్చింది. దాంతో ప్రభుత్వంపై వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి పెరిగింది. ఈ హత్య జరిగిన మరుసటి రోజే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. మాఫియాను, నేరస్తులను ఖచ్చితంగా మట్టిలో కలిపేస్తామని ఆయన గట్టిగా శపథం చేశాడు.
కొద్ది రోజులకే ఉమేష్ పాల్ మర్డర్కు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అందులో అతీక్ మూడో కొడుకు అసద్ తన 6 అనుచరులతో కలిసి కారుపై బాంబులు వేస్తూ కాల్పులు జరుపుతున్న విజువల్స్ క్లియర్గా రికార్డ్ అయ్యాయి. దాంతో యూపీ పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగారు. యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేసిన 2 రోజులకే అంటే ఫిబ్రవరి 27న ఈ దాడిలో పాల్గొన్న అర్బాజ్ను ప్రయాగ్రాజ్లో నెహ్రూ పార్క్ దగ్గర ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత మార్చి 6న ఉస్మాన్ను కూడా మట్టుబెట్టారు. ఇక మిగిలిన 5 నిందితుల కోసం పోలీసుల వేట మొదలైంది. సరిగ్గా అదే సమయంలో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతీక్ అహ్మద్పై కోర్టులో నేరం రుజువైంది. 2023 మార్చి 28న కోర్టు తనకి జీవిత ఖైదు విధించింది. అతని మీద వందలాది కేసులున్నప్పటికీ ఒక కేసులో అతనికి శిక్ష పడ్డం అదే తొలిసారి. ఈ విచారణ కోసం అతీక్, అష్రఫ్లను ప్రయాగ్రాజ్లోని నైనీ సెంట్రల్ జైలుకు తీసుకువెళ్లారు. ఆ విచారణలో అతీక్ అహ్మద్ పోలీసుల ముందు అనేక సంచలన విషయాలు బయటపెట్టాడు. తన దగ్గర ఆయుధాల కొరత రాకపోవడానికి కారణం తన నెట్వర్క్ బోర్డర్ దాటి పాకిస్తాన్ వరకు ఉండడమేనని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లష్కరే తోయిబా, అక్కడ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఐఎస్ఐతో తనకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్ బోర్డర్ దగ్గర ఆయుధాలు డ్రాప్ చేసేవాళ్ళని పోలీసులు విచారణలో తేలింది. అక్కడ లోకల్ నెట్వర్క్తో వాటిని కలెక్ట్ చేసుకునేవారట. జైలు లోపల అతీక్ వరుసగా ఇలాంటి సీక్రెట్స్ బయట పెడుతూ ఉంటే బయట పోలీసులు అతని మనుషులను ఏరేస్తున్నారు. 2023 ఏప్రిల్ 13న ఉమేష్ మర్డర్ కేసులో ఉన్న అతీక్ కొడుకు అసద్, అతని అనుచరుడు గులాంను ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో లేపేశారు. కనీసం తన కొడుకు అంత్యక్రియలకు వెళ్లడానికైనా పర్మిషన్ ఇవ్వాలని అతీక్ కోర్టును బతిమలాడాడు. కానీ అతని రిక్వెస్ట్ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఒకప్పుడు అతీక్ కేసుల్ని వినడానికి జడ్జిలు కూడా భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు సొంత కొడుకు అంత్యక్రియలకు కూడా వెళ్లలేని దయనీయ పరిస్థితికి చేరుకున్నాడు అతను. 2 కొడుకులు జైల్లో ఉన్నారు, మరొకడు ఎన్కౌంటర్లో పోయాడు. అతని గూండాలంతా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్తి యూపీ ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ పరిస్థితులన్నీ చూసి అతీక్ పూర్తిగా కుంగిపోయాడు. ఒకప్పుడు సింహంలా గర్జించిన అతను మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. మేం పూర్తిగా మట్టిలో కలిసిపోయాం, దయచేసి మా ఇంట్లోని ఆడవాళ్లను, పిల్లలను ఇబ్బంది పెట్టకండి అన్నాడు. ఈ పరిణామాల మధ్య అతీక్ భార్య షాయిస్తా పర్వీన్ పోలీస్ కస్టడీలో తన భర్తకు, మరిదికి ప్రాణహాని ఉందని భయపడింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు, అలహాబాద్ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు లెటర్లు రాశారు. దాంతో వాళ్ల మీద ఎలాంటి దాడి జరగకుండా ఉండేందుకు రోజు 2కి మెడికల్ చెకప్ చేయించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఆ ఆర్డర్ ప్రకారమే 2023 ఏప్రిల్ 15 రాత్రి 10:30 అతీక్, అష్రఫ్లను పోలీసులు కాల్విన్ హాస్పిటల్కు తీసుకువెళ్తున్నారు. పోలీసుల జీప్ హాస్పిటల్ బయట ఆగ్గానే 2 కిందకు దిగారు. వెంటనే మీడియా వాళ్ళు వాళ్ళని చుట్టుముట్టారు. కానీ ఆ మీడియా గుంపులో లవ్లేష్ తివారీ, మోహిత్, అరుణ్ మౌర్య అనే 3 షూటర్లు కూడా రిపోర్టర్ల వేషంలో ఉన్నారు. వాళ్ళు సడన్గా ముందుకొచ్చి ఆ 2 మీద పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్ల దెబ్బకు అతీక్, అష్రఫ్ 2 చనిపోయారు. అలా దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్ను క్యాన్సర్లా పట్టి పీడించిన ఒక గూండాగిరి చనిపోయింది. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఆ 3 షూటర్లు అతీక్ను చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు వెంటనే పోలీసులకు సరెండర్ అయ్యారు. అసలు ఈ హత్య ఎందుకు చేశారని పోలీసులు ఇంట్రాగేట్ చేసినప్పుడు క్రైమ్ వరల్డ్లో తమకంటూ ఒక పెద్ద పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే అతీక్ లాంటి వాణ్ణి లేపేశామని జవాబిచ్చారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ 3 షూటర్లు యూపీలోని వేర్వేరు నగరాలకు చెందిన వాళ్ళు. అంతకుముందు వాళ్ళ మధ్య ఎలాంటి పరిచయం లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు సడన్గా ఒకేసారి ఎలా కలిశారు? ఆ 3 ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేది. మరి అలాంటప్పుడు వాళ్ళ చేతుల్లోకి 6 నుంచి 7 లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన జిగానా పిస్టల్స్ ఎలా వచ్చాయి? ఈ హత్య వెనుక నిజంగా వాళ్ళ ప్లాన్ మాత్రమే ఉందా, లేక ప్రభుత్వంలోనో పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఉన్న పలుకుబడి కలిగిన వ్యక్తుల సపోర్ట్ ఏమైనా ఉందా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఆ షూటర్లను రక్షించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు ఇప్పటికీ యూపీ జైల్లో ఉన్నారు. మరోవైపు పరారీలో ఉన్న అతీక్ అహ్మద్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారు. అతీక్ అహ్మద్ క్రైమ్ నెట్వర్క్ ద్వారా సంపాదించిన 11,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పటికే 3,000 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. మిగిలిన స్థావరాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అతీక్ అహ్మద్ స్టోరీ మనకు చెప్పేది ఒకటే: నేరాల దారి ఎప్పటికీ సురక్షితం కాదు, కాస్త ఆలస్యం అవుతుందంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.